అక్షరాలు ఎక్కడ రాస్తారు? పుస్తకం మీదే కదా. కానీ విజయవాడకు చెందిన పద్మావతి మాత్రం బియ్యం గింజలపై అక్షరాలు రాస్తూ అందరినీ అబ్బురపరుస్తున్నారు. 10 ఏళ్ల నుంచే బియ్యం గింజలపై అక్షరాలు రాయటం నేర్చుకున్న పద్మావతి శ్రీరాముడిపై భక్తితో రామాయణంలోని 7 ఖండాల్లోని సారాన్ని క్లుప్తంగా బియ్యం గింజపై రాసింది. విజయవాడ చిత్ర కళా సంతలో ప్రదర్శించిన పద్మావతి కళను చూసి పలువురు ప్రశంసలు అందిస్తున్నారు. బియ్యం గింజపై రామాయణాన్ని అందించిన పద్మావతితో ఫేస్ టు ఫేస్. ఫెస్టివల్ జరుగుతుంది. ముఖ్యంగా దీంట్లో చాలా వరకు కళాకారులు వారి యొక్క ఫ్రేమ్స్ని కానీ ఫొటోస్ని కానీ వారి యొక్క విద్యను ప్రదర్శించడానికి ఇది ఒక మంచి చోటుగా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఆకర్షణీయంగా పద్మావతి గారు చేసిన బియ్యం గింజల మీద పేర్లు రాయడం, అలాగే బియ్యం గింజల మీద రామాయణం మొత్తాన్ని రచించారు. 7 కాండాస్ ఉంటే 7 కాండాలని ఒక్క బియ్యం గింజ మీద రచించారు. మనకి విజువల్లో కూడా కనిపిస్తుంది. అలాగే ఇక్కడ చూసుకుంటే టూత్ పిక్స్ మీద కూడా సారే జాయసా అచ్చా సాంగ్ని రచించినట్టు మనకు తెలుస్తుంది. అలాగే రామాయణం మొత్తం కూడా ఒక ఫ్రేమ్లో ఉట్టి బియ్యం గింజల మీదే రాశారు. అసలు అంత నైపుణ్యత ఉంటే మాత్రం ఇలా రాయగలరు. అసలు ఆవిడ మాటలను తెలుసుకుందాం అసలు ఏంటిది అని చెప్పేసి. హాయ్, మీ పేరు? నా పేరు పద్మావతి. నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ పొచ్చిరాములు ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుతున్నాను. ఈ ఆర్ట్ ఏదైతే మైక్రో ఆర్ట్స్ ఉన్నాయో నేను 3rd క్లాస్ నుండి చేస్తున్నాను. అండ్ ప్రజెంట్ నాకు ట్రెండ్తో వెళ్ళడం ఇష్టం. సో ట్రెండ్కి తగ్గట్టుగా నా ఆర్ట్స్ని మార్చుకుంటాను. అండ్ ప్రజెంట్ అయితే నేను 9th క్లాస్లో ఉన్నప్పుడు రామాయణం రాయడం జరిగింది బియ్యపు గింజల మీద. దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారిది స్ట్రింగ్ ఆర్ట్ చేశాను అండ్ నేమ్ బోర్డ్స్ తయారు చేశాను. అండ్ ఇప్పుడు రూబిక్స్ క్యూబ్స్తో మనుషుల బొమ్మలు చేయడం కూడా నేర్చుకున్నాను. అండ్ దాంట్లోనే కొన్ని హాబీస్ ఏంటి అంటే పెన్సిల్ స్కెచింగ్, పెయింటింగ్స్ అండ్ మినీ ఆర్ట్ క్రియేచర్స్ అండ్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ లాగా చేస్తున్నాను. యాక్చువల్లీ నేను ఫస్ట్ అవి తలంబ్రాలుగా ఇద్దామని రాయడం జరిగింది. బట్ ఆ తర్వాత ఎందుకో అది రామాయణంగా మలుచుకున్నాను. నాకు 3rd క్లాస్లో నేను బీచ్లో చూసి నేర్చుకున్నాను. యాక్చువల్లీ ఎక్కడ నేర్చుకుంది కాదు. అండ్ ఈ ఆర్ట్స్ చేయడానికి నాకు ఎవరి పేరైనా రాయడానికి 2 seconds పడుతుంది. నేను ఒక 5 minutesలో ఒక కీచెయిన్ చేసి ఇచ్చేయగలను. అండ్ మా మదర్ బాగా సపోర్టివ్ అండ్ మా ఫాదర్ కూడా. బట్ మదర్ నాకు చాలా సపోర్ట్ చేస్తేనే ఇంత దాకా వచ్చాను. అయితే చూసారు కదా, ఇంత అద్భుతమైన ఆర్ట్. అసలు బియ్యం గింజల మీద రామాయణం మొత్తం రచించడం అంటే అది ఒక గ్రేట్నెస్ అనే చెప్పుకోవచ్చు. చాలా చక్కగా రచించారు. అలాగే తను ఏ పేరునైనా అదే బియ్యం గింజ మీద ఒక 2 minutesలో రాసే నైపుణ్యత కలిగిన అమ్మాయి. అయితే ఇంత పెద్ద స్కిల్ ఉండి కూడా తను ఇక్కడే ఉండడం కూడా గమనార్హకం. ఇంకా ఇట్లాంటి వాళ్ళు మరింత మంది ఎక్కువ కళాకారులు వస్తుంటే మన విజయవాడకే కాదు, ఆంధ్రప్రదేశ్కే కాదు, కళాకారులు ఇంకా పెద్ద స్థాయికి వెళ్తూ ఉంటారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ పవన్తో బిందు, వైకే న్యూస్, విజయవాడ. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.